అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. మలికిపురం మండలంలో ఇరుసుమండ దగ్గర ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం మీద అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనతో స్థానికులు భయపడిపోతున్నారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతుంది. మలికిపురం మండలంలోని ఇరుసుమండ దగ్గర ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం మీద అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనతో స్థానికులంతా కూడా భయపడిపోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, అంటే ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతానికి అదేమైనా అదుపులోకి తీసుకురావడం జరిగిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి మోహన్? ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలం ఇరుసు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నటువంటి గ్యాస్ లీక్ అయింది. దాంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అంటే ఈ బావి ఉత్పత్తిని ఆగిపోయినటువంటి బావి అది వర్క్ అవర్ రిగ్ తో పని చేస్తుండగా ఒక్కసారిగా ఎగిసిపడింది. దీంతో గ్యాస్ ఒక్కసారిగా ఎగిసిపడటంతో మంటలు చెలరేగిన సమయంలో ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది పరుగులు తీశారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. అందరూ కూడా ఇళ్ల నుంచి దూరంగా వెళ్లాలని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఇతర అధికారులు, ఎస్పీ, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఏదేవిధేనేమని ఈ గ్యాస్ లీక్ యొక్క సంఘటనే నిలుపుదల చేయడం కోసం అధికారులంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏదైతే ఎగిసిపడుతూ ఉన్నాయో మంటలు చెలరేగుతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా ఎవరిని కూడా లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాల నుండి ప్రజల్ని ఖాళీ చేసేటువంటి ప్రక్రియకి అధికారులు శ్రీకారం చుట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు కూడా గ్యాస్ వెలిగించడం కానీ అలాగే ఇతర కరెంటు వాడకాన్ని కానీ వాడొద్దని చెప్పేసి మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఓఎన్జీసీ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కలిపి ఏదైతే మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఏదైతే ఆ బావిని మూయడానికి వారు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అది ఎక్కువ స్థాయిలో ఎగిసిపడుతుండటంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యి వారు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చూసి ఏదైతే గతంలో ఆ నగరంలో జరిగినటువంటి సంఘటన జరిగే పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ ప్రజానికి చూస్తూ ఉండటంతో చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళకి ఈ సంఘటన చూసి తెలిసిన తర్వాత కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ప్రజలైతే చాలా భయాందోళన చెందుతూ చాలా భయాందోళన చెందుతున్నారు. కాబట్టి అధికారులు కూడా వారందరికీ కూడా మేమున్నాం, మీకు కొంచెం పరిస్థితి అదుపులో తీసుకొస్తామని చెప్పేసి వారికి భరోసిస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన ఇక్కడ ఉన్న ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మోహన్.